మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడు ఇచ్చయించుచున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు. ఏమని కోరుకుంటున్నాడంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలి. లోకములో ప్రతి ఒక్కడు కూడా రక్షణ పొందాలి. దేవునిలో రక్షణలోకి రావాలి. అగ్నిగుండములో నుండి విడిపించగలగాలి అనేటువంటి దేవుని యొక్క ఆలోచన. అందుకే సర్వలోకమునకు వెళ్ళి మీరు సువార్త చెప్పండి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి. నమ్మిన వాడు రక్షించబడతాడంట. అంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి అంటే దేవుడు చేసినటువంటి సర్వ సృష్టి, దేవుడు చేసినటువంటి ప్రతి వ్యక్తికి నువ్వు సువార్త చెప్పగలగాలి. ఆ సువార్త చెప్పినప్పుడు వాడు రక్షణ పొందగలిగినప్పుడు, నమ్మితే వాడు రక్షణ పొందుతాడు. అందుకే సర్వలోకములోకి వెళ్ళి మీరు సువార్త చెప్పండి. అంటే దేవుని యొక్క చిత్తం ఏమిటి, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే లోకములో ప్రతి ఒక్కడు కూడా రక్షణ పొందాలి, అగ్నిగుండములో నుండి విడిపించబడాలి. అది దేవునికి అనుకూలమైనటువంటి సువార్త. అందుకే రక్షణ అందరూ పొందులాగున అధికారుల కొరకు, పరిపాలకుల కొరకు మనం ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తామో దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన, ఆ ప్రార్థనను చేయగలిగితే నీ ప్రార్థన ఏమవుతుంది, నీ భక్తి ఏమవుతుంది తెలుసా, సంపూర్ణమైపోతుంది. అలాగున చేస్తే ఏమవుతుందట, మనము సంపూర్ణ భక్తియు మాన్యము కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుదాము. నెమ్మదిగా బ్రతకాలి, సుఖముగా బ్రతకాలి, ఆరోగ్యముగా ఉండాలి. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆయుష్ నీకు ఉండాలి అన్నప్పుడు ఏం చేయాలో తెలుసా, నువ్వు రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయగలగాలి. అప్పుడు ఏమవుతుంది, నీకు దేవుడి దృష్టిలో అనుకూలమైనటువంటి ప్రార్థన అవుతుంది. నీవు ఏదైతే దేవుడికి మొర పెడతావో ఆ మొర ఆలకించి దేవుడు ఇవ్వడానికి అవకాశం. సొలొమోను ప్రార్థన చేసినప్పుడు అనుకూలమైనది కనుక దేవుడు ఆశీర్వదించాడు. నీవు ఆశీర్వదించబడాలంటే, నీ భక్తి పరిపూర్ణతలోకి రావాలి అంటే, ఏదైతే దేవుని దగ్గర నువ్వు మొరపెడుతున్నావో ఆ మొర ఆలకించి దేవుడు సమాధానం ఇవ్వాలంటే నువ్వేం చేయాలి తెలుసా, దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన. అనగా లోకములో ప్రతి ఒక్కడు కూడా రక్షణ పొందాలి. ఆ రక్షణ కోసం నువ్వేం చేయాలి, దేవుని ఎదుట ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవుడికి అనుకూలమైనది. దేవుడు ఆలకించి నీవు చేసే ప్రతి మొర కూడా ఆయన విని సమాధానము